ప్రభుత్వ స్థలాలతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించుకుని దుకాణాలు నడిపించుకుంటూ దందా చేసిన వైసీపీ నాయకుల భరతం పట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వైసీపీ ముఖ్య నాయకుల అండదండలతో ఆ పార్టీ నాయకులు ఫుట్పాత్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని అనుమతి లేకుండా దుకాణాలను తెరుచుకుని అక్రమ దందాకు పాల్పడ్డారని, వాటన్నిటినీ వెంటనే తొలగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ మరియు నగరపాలక సంస్థ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా వైసీపీ నాయకులు తన అనుచరుల చేత నగరంలోని ప్రభుత్వ స్థలాలను, ఫుట్పాత్లను ఆక్రమించి వారి చేత దుకాణాలు తెరిపించి అక్రమ దందాకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుపతి ప్రశాంతతను కాపాడటానికి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అక్రమాలను తొలగించాలని ఎస్పీ, కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూ కబ్జాలతో పాటు ముఖ్యంగా శ్రీనివాసం, విష్ణునివాసం, కోనేరు, టౌన్ బ్యాంకు, రైల్వే స్టేషను, బస్టాండు మరియు కర్నాల వీధి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పైన కూడా రౌడీజంతో, దందాయిజంతో మొత్తం ప్లాట్ఫామ్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్క వ్యాపారం దగ్గర నుంచి రౌడీజం చెలాయిస్తూ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వము వాళ్ళు నిర్మించిన బస్ స్టాపుల్లో కూడా మొత్తం వ్యాపారం నిర్వహిస్తూ రాత్రిపూట గంజాయి, అదేవిధంగా మద్యం తాగుతూ భక్తుల్ని భయపెడుతూ, అదే మహిళా భక్తులందరూ కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ, వారు గంజాయి మత్తుల్లో కూడా యువత మరి కొంతమంది రౌడీ మూకలు కూడా భక్తుల్ని బెదిరిస్తూ వారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా గౌరవ ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. మీరు తిరుపతి మహానగరంలో ప్రక్షాళన మొదలుపెట్టి ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతము, రైల్వే స్టేషన్ ప్రాంతము, శ్రీనివాసం ఎదురుగా, విష్ణునివాసం ఎదురుగా, టౌన్ బ్యాంక్ చుట్టుపక్కల, అదేవిధంగా కోనేటి కట్ట చుట్టుపక్కల కూడా చిన్న చిన్న వీధుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో దౌర్జన్యంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో వీళ్ళు ఓనర్లుగా చలాయిస్తూ వారు సొంత నిర్మాణాలు చేపట్టి ఒక షాపుల యొక్క సముదాయాన్ని నిర్వహించి షాపుల్లో వాళ్ళకి నచ్చిన విధంగా ధరలు నిర్ణయించి ఎటువంటి ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడానికి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు.